బబుల్ బాంబ్. కావలసిన వస్తువులు: వేడి నీరు, జిప్లాక్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్, వంట సోడా లేదా టైం క్యాప్సూల్, వెనిగర్. ఈ పరిశోధనకు మనకు వేడి నీరు కావాలి. చాలా పరిశోధనలకు అవసరమయ్యే వేడి నీటిని మీరెప్పుడూ రెడీగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, నీరు చాలా వేడిగా ఉంది. ఈ జిప్పర్ బ్యాగ్లో వేడి నీరు పోయండి. తర్వాత బ్యాగ్లో కొంచెం వెనిగర్ వేయండి. ఇప్పుడు బ్యాగ్ని మూసేయండి. క్యాప్సూల్ వెళ్ళడానికి కావలసినంత చోటు ఉంటే చాలు. గట్టిగా మూసేయండి. ఇక త్వరగా టైం క్యాప్సూల్ వేసి వెంటనే బ్యాగ్ని మూసేయండి. మీరు బ్యాగ్ని గట్టిగా మూసేంత వరకు టైం క్యాప్సూల్ బ్యాగ్లో పడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు క్యాప్సూల్ని లోపల వేసి బ్యాగ్ని కాస్త కుదిపి నేల మీద పెట్టి మీరు దూరంగా నుంచోండి. కారణం, వెనిగర్ అనే ఆమ్లం వంట సోడా అనే క్షారంతో కలిసే రసాయనిక చర్య వల్ల ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు బ్యాగ్లోని బుడగల్లో నిండుతుంది. వాయువు బయటికి వెళ్లే దారి లేదు. అందువల్ల ఇది ప్లాస్టిక్ బ్యాగ్ని ఉబ్బేలా చేస్తుంది. అది మరింత వ్యాకోచించేందుకు చోటు లేనప్పుడు బ్యాగ్ పేలిపోతుంది. ఇక్కడ మనం జిప్పర్ బ్యాగ్ని ఉపయోగించాం. అందువల్ల జిప్లాక్ చిన్న శబ్దంతో తెరుచుకుంటుంది. మీరొక ప్లాస్టిక్ బ్యాగ్ని తాడుతో కట్టి ఉపయోగించి ఉంటే అది పెద్ద శబ్దంతో పేలి ఉండేది. ఆశ్చర్యకరమైన నిజాలు. మొదట రిజిస్టర్ చేయబడిన నెట్ పేరు symbolics.com.